హలో ఎవరీవన్, ఈరోజు ఈ వీడియోలో మనం జెన్కిన్స్ గురించి చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం డెవాప్స్ అనేది తీసుకుంటే, డెవాప్స్ అనేది ఒక మ్యాండేటరీ టెక్నాలజీ. అది ఎలా అంటే, మీరు డేటా సైన్స్ అయినా తీసుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, జావా ప్రాజెక్ట్స్, .NET ప్రాజెక్ట్స్, పైథాన్ ప్రాజెక్ట్స్, Node.js, React.js, ఇలా మీరు ఏ లాంగ్వేజ్ అప్లికేషన్స్లో తీసుకున్నా కూడా ఐటీలో వాటిని డిప్లాయ్ చేయడానికి ఖచ్చితంగా మనం డెవాప్స్ అండ్ CI/CDనే వాడాలి. ఓకే, అండ్ సాఫ్ట్వేరే కాదు, హార్డ్వేర్ అప్లికేషన్స్ కూడా మీరు ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ, నెట్వర్క్ స్విచెస్ కానీ, రౌటర్స్ కానీ, వీటిల్లో మనం అప్లికేషన్స్ని డెవలప్ చేసి డిప్లాయ్ చేయాలంటే ఖచ్చితంగా డెవాప్స్ అండ్ CI/CD వాడాలి. ఎందుకంటే ఎవరు కూడా అప్లికేషన్స్ని మాన్యువల్గా డిప్లాయ్ చేయడానికి ఇష్టపడరు, ప్రతి ఒక్కరూ ఆటోమేటెడ్ వేలోనే డిప్లాయ్ చేయడానికి ఇష్టపడతారు. అందుకని ఖచ్చితంగా మనం డెవాప్స్ అండ్ CI/CD వాడాల్సిందే. ఈరోజు CI/CD టూల్స్లో ఉండే అన్ని టూల్స్ కంటే పాపులర్ వచ్చేసి జెన్కిన్స్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ మనకి డెవాప్స్ కంటే ముందే అండ్ 2011లోనే జెన్కిన్స్ అనేది స్టార్ట్ అయ్యి పాపులర్ అయిపోయింది. దాని తర్వాత మనకి డెవాప్స్ అనేది వచ్చింది. సో ఈ జెన్కిన్స్ అసలు ఎలా ఎవల్యూషన్ అయ్యింది? ఫస్ట్ జెన్కిన్స్లో ఫ్రీ స్టైల్ జాబ్స్ అనేవి ఉండేవి. ఈ ఫ్రీ స్టైల్ జాబ్స్ అప్పుడుండే ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసింది? తర్వాత ఫ్రీ స్టైల్ జాబ్స్ మనం వాడడం స్టార్ట్ చేసిన తర్వాత వాటిలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ ప్రాబ్లమ్స్ని పైప్ లైన్ జాబ్స్ అనేవి సాల్వ్ చేసింది. పైప్ లైన్ జాబ్స్ మనం వాడుతున్న తర్వాత వాటిలో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ ప్రాబ్లమ్స్ని మనకి జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీస్ అనేది సాల్వ్ చేసింది. ఇలా జెన్కిన్స్ యొక్క ఎవల్యూషన్ ఎలా జరిగింది, ఫ్రీ స్టైల్ ఫస్ట్ ఎలా జరిగింది, దాని తర్వాత పైప్ లైన్ ఎవల్యూషన్ ఎలా జరిగింది, దాని తర్వాత షేర్డ్ లైబ్రరీస్ ఎలా పాపులర్ అయ్యాయి, వీటన్నిటిని గురించి మనం తెలుసుకుంటే మనకు ఒక క్రిస్టల్ క్లియర్ ఐడియా వస్తుంది. డెవాప్స్ అన్నా CI/CD అయినా కూడా ఒక మంచి కాన్సెప్ట్ అనేది మనకి డెవలప్ అవుతుంది అనమాట. సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు చూడండి, చాలా డీటెయిల్గా ఉంటుంది అండ్ మనకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే వాటిని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు మనం ఫ్రీ స్టైల్ జాబ్స్ గురించి డిస్కస్ చేద్దాము. నేనేదో మీకు పిచ్చి ఎగ్జాంపుల్స్ చెప్పడం కంటే నేను రియల్ టైంలో ఫేస్ చేసిన ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, ఇది అప్పుడు నా ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది మీకు కరెక్ట్గా మీరు వింటే మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో నేను 2012లో TCSలో జాయిన్ అయ్యాను L2 సపోర్ట్ ఇంజనీర్గా. అప్పుడు నా పక్కనే డెవలపర్ టీమ్స్, BPO టీము, అండ్ దెన్ ప్రొవిజనింగ్ టీము, బిల్లింగ్ టీము, ఇలా అన్ని టీమ్స్ మా ఒకటే క్యూబికల్లో ఉండేవి అనమాట. ఒకటే ఫ్లోర్లో పక్క క్యూబికల్స్లో ఉండేవి. అప్పుడు ఏంటంటే 2 డెవలప్మెంట్ టీమ్స్ ఉండేటివి. ఒకటి వచ్చేసి ఆర్డర్ మేనేజ్మెంట్ టీము, ఇంకొకటి వచ్చేసి బిల్లింగ్ టీము. అంటే మన ప్రాజెక్ట్లో ఎవరైనా కస్టమర్స్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తే దానికి సంబంధించిన టీం వచ్చేసి ఆర్డర్ మేనేజ్మెంట్ టీము. ఈ ప్లేస్ చేసిన ఆర్డర్స్కి మనం బిల్లింగ్ చేయాలి కాబట్టి ఇది బిల్లింగ్ టీం అనమాట. ఓకే, ఈ బిల్లింగ్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఆర్డర్ మేనేజ్మెంట్ టీం యొక్క APIsని క్వైరీ చేస్తుండేవాళ్ళు ఇన్ఫర్మేషన్ కోసం. ఓకే, సో అప్పుడు అసలు డెవలప్మెంట్ ఎలా జరిగేది, డిప్లాయ్మెంట్ ఎలా జరిగేది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్డర్ మేనేజ్మెంట్ టీంలో 5 మెంబర్స్ ఉన్నారనుకోండి. సో నెక్స్ట్ 1 మంత్లో ఒక ఫీచర్ని డెవలప్ చేస్తున్నారు 5 మెంబర్స్ కలిసి. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ల్యాప్టాప్స్లో డెవలప్ చేస్తారు IDE యూస్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్లిప్స్ IDE యూస్ చేసి డెవలప్ చేస్తారు. ఈ 5 మెంబర్స్ డెవలప్ చేసిన తర్వాత వాళ్ళు ఓకే, మన డెవలప్మెంట్ అనేది అయిపోయింది, ఇది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయాలంటే వాళ్ళు ఏం చేయాలి? అప్పట్లో మనకు SVN అని ఉండేది. సో ఈ కోడ్ని అంతా తీసుకెళ్ళి వాళ్ళు SVNలో పుష్ చేసేవాళ్ళు. SVNలో పుష్ చేసి దీన్ని డిప్లాయ్ చేస్తేనే కదా మనం టెస్ట్ చేయగలం. అప్పుడు ఏంటంటే డెవ్ సర్వర్స్లో లాగిన్ అవ్వాలి. సో ఒక డెవలపర్ వెళ్ళి డెవ్ సర్వర్స్లో లాగిన్ అయ్యి కోడ్ని క్లోన్ చేసి SVNలో నుంచి క్లోన్ చేసిన తర్వాత దాన్ని కంపైల్ చేసిన తర్వాత దానికి యూనిట్ టెస్ట్ కేసెస్ రన్ చేసిన తర్వాత దాన్ని ప్యాకేజ్గా చేసేవాళ్ళు అనమాట. సో ఈ ప్యాకేజ్ వచ్చేసి అప్పట్లో .EAR ఫైల్ అనేవాళ్ళు, ఎంటర్ప్రైజ్ ఆర్కైవ్ ఫైల్ ఆర్ .WAR వార్ ఫైల్, వెబ్ ఆర్కైవ్ ఫైల్. సో ఇది జావాకి సంబంధించినవి. సో వీటన్నిటి కోసం మనం యాంట్ అనే ఒక టూల్ యూస్ చేసేవాళ్ళం. మ్యావెన్ కంటే ముందు కూడా యాంట్ అనేది పాపులర్. సో యాంట్ని యూస్ చేసేవాళ్ళం. సో దీని అంతటిని మనం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటాం యాక్చువల్లీ ఇప్పుడైతే. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? చాలా వందల మంది డెవలపర్స్ కొన్ని వందల ఫైల్స్ని డెవలప్ చేస్తుంటారు. ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి అదొక ప్యాకేజ్ లాగా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు విండోస్ OS తీసుకుంటే .ISO అని ఉంటుంది, ఆర్ ఉబుంటు OS తీసుకున్న .ISO అని ఉంటుంది. ఇదేం సింగిల్ ఫైల్ కాదు, దీనికి లోపల చాలా ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ అన్నిటిని మనం కంపైల్ చేసి యూనిట్ టెస్ట్ కేసెస్ రన్ చేసి ప్యాకేజ్ చేసి
ఒక ప్రాపర్ వర్క్ అయ్యే ఫైల్ లాగా ఒకటి మనం దాన్ని చేస్తే దాన్నే మనం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటాం. సో ఇలా ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది అయిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ అనేది అయిపోయిన తర్వాత JBoss సర్వర్ ఉంటుంది మనకి. JBoss కానీ ఆర్ టామ్ క్యాట్ కానీ దీన్ని స్టాప్ చేసి ఓల్డ్ ఫైల్ని డిలీట్ చేసి న్యూ ఫైల్ని కాపీ చేసి తర్వాత రీస్టార్ట్ చేయాలి. సో రీస్టార్ట్ చేసినప్పుడు అప్పుడు మీరు డెవలప్ చేసిన న్యూ కోడ్ అనేది డెవలప్మెంట్ సర్వర్లో రన్ అవుతుంది. సో ఈ కోడ్ రన్ అవుతుందా లేదా అనేది మీరు ప్రాపర్గా టెస్ట్ చేసి, మీరు టెస్ట్ చేసి ఓకే అయిన తర్వాత మళ్ళీ బిల్డింగ్ టీం వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళు కూడా ఓకే అంటే అప్పుడు మీ కోడ్ అనేది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ప్రాపర్గా వర్క్ అవుతుంది అని మీనింగ్ అనమాట. సో ఈ ఓవరాల్ డెవలప్మెంట్, ఈ ఫీచర్ డెవలప్మెంట్కి 1 month పడితే, సో ఈ ప్రొసీజర్ అంతా డెవలపర్స్ డెవలప్ చేసిన తర్వాత ఎస్విన్లోకి పుష్ చేసిన తర్వాత వీటన్నిటిని మాన్యువల్గా చేసుకొని వీళ్ళు టెస్ట్ చేసి మళ్ళీ బిల్డింగ్ టీం వాళ్ళు టెస్ట్ చేసి వీళ్ళంతా ఓకే అనడానికి దీనికి ఒక 15 days టైం పడుతుంది అనమాట. ఎందుకంటే డెవలప్మెంట్ జరిగి టెస్ట్ చేసేటప్పుడు ఒక చిన్న ఎర్రర్ వస్తుంది, ఒక చిన్న డిఫెక్ట్ వస్తుంది. ఆ డిఫెక్ట్ని క్లియర్ చేయాలంటే మళ్ళీ డెవలపర్స్ వాళ్ళ ల్యాప్టాప్లోకి వెళ్ళి డెవలప్ చేసి ఎస్విన్లోకి పుష్ చేసి మళ్ళీ ఈ ప్రొసీజర్ మొత్తం ఫాలో అవ్వాలి. సో ఒక 2 months అనేది ఒక ఫీచర్కి, ఒక 2 months అనేది ఒక రిలీజ్ టైం అయితే ఆ 2 monthsలో 1 month డెవలప్మెంట్కి వెళ్తే 1 month అనేది ఈ ప్రాసెస్ మొత్తానికి వెళ్ళేదన్నమాట, ఈ మాన్యువల్ ప్రొసీజర్కి. సో అందుకని ఓకే ఇది ప్రాపర్ వేలో కాదు, దీన్ని ఎంతో కొంత ఆటోమేట్ చేయాలి అని జెన్కిన్స్ అనేది 2011లో రిలీజ్ అయింది. అప్పుడు ఫ్రీ స్టైల్ జాబ్స్ అనేవి పాపులర్ అవ్వడం స్టార్ట్ చేసినాయి. ఆ ఫ్రీ స్టైల్ జాబ్స్ ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసింది అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్లు డెవ్ సర్వర్స్లో మీరు అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలంటే ఎంత పెద్ద ప్రొసీజర్ అంటే, సో డెవలపర్స్ డెవ్ సర్వర్స్లోకి లాగిన్ అయ్యి కోడ్ని క్లోన్ చేసి కంపైల్ చేసి యూనిట్ టెస్ట్ కేసెస్ రన్ చేసి దాని తర్వాత ప్యాకేజ్ క్రియేట్ చేసి JBoss సర్వర్ని స్టాప్ చేసి ఓల్డ్ ఫైల్ని డిలీట్ చేసి కొత్త ఫైల్ని డిప్లాయ్ చేసి దాని తర్వాత సర్వర్ని రీస్టార్ట్ చేసి, సో ఈ ప్రొసీజర్ అంతా కొన్ని అవర్స్ టైం పట్టేదన్నమాట. సో ఇదంతా చాలా మాన్యువల్గా ఉంది. డెవలపర్స్ యొక్క ప్రొడక్టివ్ టైం అనేది డెవలప్మెంట్ కంటే ఈ టైప్ ఆఫ్ వర్క్ పైన ఎక్కువ ఉంది అని అర్థం చేసుకొని వాళ్ళు అప్పుడు స్టార్ట్ అయిన జెన్కిన్స్ ఫ్రీ స్టైల్ జాబ్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఫ్రీ స్టైల్ జాబ్స్ ఏం చేస్తాయంటే, మీకు అందరికీ తెలిసిందే జెన్కిన్స్లో లాగిన్ అయిన తర్వాత ఫ్రీ స్టైల్ జాబ్లో మనకి బిల్డ్ స్టెప్స్ అనేవి ఉంటాయి. ఆ బిల్డ్ స్టెప్స్లో మీరు 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గిట్ క్లోన్ అనే స్టెప్ యాడ్ చేసుకొని, దాని తర్వాత కంపైల్ స్టెప్ యాడ్ చేసుకొని మావెన్ కంపైల్ అని, దాని తర్వాత యూనిట్ టెస్ట్ కేసెస్ యాడ్ చేసుకొని మావెన్ టెస్ట్ అని, దాని తర్వాత ప్యాకేజ్ క్రియేట్ చేసుకొని మావెన్ ప్యాకేజ్ అని, దాని తర్వాత ఒక చిన్న షెల్ స్క్రిప్ట్ రాసుకొని ఆ చిన్న షెల్ స్క్రిప్ట్లో ఏంటంటే మీరు JBoss సర్వర్ని స్టాప్ చేయడం, దాని తర్వాత ఓల్డ్ ఫైల్ని డిలీట్ చేయడం, దాని తర్వాత న్యూ ఫైల్ని కాపీ చేయడం, దాని తర్వాత సర్వర్ని రీస్టార్ట్ చేయడం. ఇలా మీరు ఒక జాబ్ అనేది రాసుకుంటే ఫ్రీ స్టైల్ జాబు డెవలపర్స్ ఎన్నిసార్లు డెవలప్ చేసినా కూడా వాళ్ళు ఏంటంటే డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత డెవ్ సర్వర్స్లోకి లాగిన్ అయ్యి ఆ మాన్యువల్ వర్క్ అంతా చేయకుండా జెన్కిన్స్లోకి లాగిన్ అయ్యి ఒక చిన్న బటన్ కొట్టేసి వాళ్ళు వెళ్ళి కాఫీ టీ తాగొచ్చే టైంకి వాళ్ళకి రిజల్ట్స్ అనేది వాళ్ళ కళ్ళ ముందు ఉంటాయి. అది ఎక్కడ ఫెయిల్ అయిందనేది వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. కంపైల్ స్టేజ్లో ఫెయిల్ అయిందా, ఫెయిల్ అయితే ఆ రీజన్ ఏంటి, టెస్టింగ్ స్టేజ్లో ఫెయిల్ అయిందా ఆ రీజన్ ఏంటి, ప్యాకేజ్ స్టేజ్లో ఫెయిల్ అయిందా దాని రీజన్ ఏంటి, డిప్లాయ్మెంట్ స్టేజ్లో ఫెయిల్ అయిందా ఎందుకు ఫెయిల్ అయింది, ఇలా వాళ్ళకి అనేది రిజల్ట్స్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. సో అప్పుడు ఏంటంటే వాళ్ళ టైంని డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి, ఈ డిప్లాయ్మెంట్ అనేది వన్ టైం జాబ్ అనమాట. ఒక్కసారి మీరు ఫ్రీ స్టైల్ జాబ్ క్రియేట్ చేస్తే మళ్ళీ మీరు అయిపోయే వరకు దాన్ని ట్రిగ్గర్ చేసుకుంటూ ఉండడం వల్ల మీకు చాలా టైం సేవ్ అయింది. సో డెవలపర్స్ డెవలప్ చేసేసి ఆ బటన్ క్లిక్ చేసి బయటకు వెళ్ళి కాఫీ టీ వచ్చి ఒక 5 to 10 minutesలో వాళ్ళకి రిజల్ట్స్ అనేది వాళ్ళకి క్రిస్టల్ క్లియర్గా వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. అదే ఇంతకుముందు అయితే అట్లీస్ట్ 2-3 hours పట్టేది ఈ ఓవరాల్ ప్రొసీజర్ని వాళ్ళు చేయడానికి. సో అందుకని అప్పుడు ఫ్రీ స్టైల్ జాబ్ అనేది చాలా పాపులర్ అయిపోయి జెన్కిన్స్ అప్పుడే వచ్చి, సో ఈ మాన్యువల్ వర్క్ అంతా మనం తీసేసి జెన్కిన్స్ అనేది చాలా బాగా యూస్ అయింది అనేది అప్పుడు పాపులర్ అయింది అనమాట. అప్పట్లో డెవాప్స్ అనేది లేదు. సో అప్పుడు ఈ జెన్కిన్స్ అనేది బాగా పాపులర్ అయింది 2012-13 ఆ టైంలో.